ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది ఈ అసోసియేషన్ని 2016లో రిజిస్ట్రేషన్ చేయించాము. 2013 నుంచే ఉన్నది. 100-150 మందితో స్టార్ట్ అయిన ఈ సభ్యులు ఈ రోజున 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ రోజుకి 3385 నెంబర్లతో జయదీప్యమానంగా, సంతోషంగా, హ్యాపీగా పెద్దవాళ్ళంతా 60+, 70, 80, 90 కూడా ఇయర్స్ ఉన్న వాళ్ళంతా ఉన్నారు. అందరితో చక్కగా హాయిగా ఆనందంగా గడుపుకుంటూ వస్తున్నాము. ప్లస్ రెండోది, ప్రతి నెల 15 రోజులకు ఒక మెడికల్ క్యాంప్ పెడతాము. ఈ అసోసియేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముందు ప్రథమంగా 3 సంవత్సరాలు ఒక టర్మ్ కింద 2 టర్మ్స్ కంప్లీట్ అయినాయి. 2 టర్మ్స్ కంప్లీట్ అయినాయి. అయితే ఈ 2 టర్మ్స్ కూడా పెద్దలు చేశారు. కానీ ఎలా ఏంటి అనేది ఒక అప్పటికున్న దీంట్లో తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నేను 2022లో వచ్చాను. 2022లో నేను ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన దగ్గర నుంచి నా పేరు చలమలశెట్టి కామయ్య. నేను ఎలక్ట్ అయిన దగ్గర నుంచి కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. అలాగే మెడికల్ క్యాంపులు కాకుండా సహాయ కార్యక్రమాలు కూడా మొదలెట్టాము. అంగన్వాడీ స్కూల్స్కి కానీ, జిల్లా పరిషత్ హై స్కూల్స్కి కానీ, 1st, 2nd, 3rd స్కూల్ టాపర్స్కి కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తాము. అలాగే ఎలిమెంటరీ స్కూల్స్కి కూడా, గవర్నమెంట్ స్కూల్స్కి మేము టాపర్స్కి మేము క్యాష్ ప్రైజ్ అండ్ మొమెంటోస్ ఇస్తాము. అలా సోషల్ కార్యక్రమాలు చేసుకుంటూ మా సొంత ఫండ్స్తోనే, మాకు దీనికి కొంతమంది ఫండ్స్ కూడా అరేంజ్ చేస్తుంటారు బయట మా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు. అలాగే మేము అందరం కలిపి దీన్ని ముందుకు తీసుకుంటూ నడుపుకుంటూ వెళ్తున్నాము. దీంట్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చినప్పుడు మా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు మున్సిపాలిటీలో, వాళ్ళని పిలిచి వాళ్ళకి శారీస్ అది బహుమతులు ఇస్తాము. అలాగే పౌష్టికాహార మాసం అని చెప్పేసి గవర్నమెంట్ వారు డిక్లేర్ చేస్తారు. అది ఆ నెలలో మేము కూడా గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి పౌష్టికాహారం మేము కూడా అరేంజ్ చేస్తుంటాము. ఆ అరేంజ్మెంట్లో మా సభ్యులంతా కూడా సహకరిస్తారు. ప్రతి సంవత్సరం వనభోజనాలు, ప్రతి సంవత్సరం కూడా వనభోజనాలు పెట్టుకుంటూ ఉంటాము. ఇది ఫ్యామిలీ అట్మాస్ఫియరు. అందరూ కూడా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలతో సహా వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారు. పొద్దునుంచి సాయంత్రం వరకు మాకే తెలియకుండా మేము అంత ఆనందంగా గడుపుతాము. దీనికి కారణం మా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో ఉన్న పెద్దలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు కానీ, వాళ్ళ యొక్క అలవాట్లు కానీ అన్నీ చక్కగా అందరూ ఒకళ్ళకొకళ్ళు విడమర్చి చెప్పుకుంటూ ఆత్మీయతగా కలిసిమెలిసి ఉంటారు. అందువల్ల దీన్ని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళగలిగాము. తర్వాత రెండోసారి ఎలక్షన్లో కూడా మళ్ళీ ఏకదాటిగా మంచి మెజారిటీతో నన్ను గెలిపించిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తర్వాత ఈ కార్యక్రమాలు మొదలెట్టాము. మొన్న ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే కానీ చేస్తాము. అదే రకంగా మొన్న సీనియర్స్ డే రోజున 75 సంవత్సరాలు నిండిన మా సభ్యుల్లో 36 మందిని 75 సంవత్సరాలు నిండిన వాళ్ళని సత్కరించుకుని వాళ్ళని ఆనర్ చేసుకోగలిగాము. ఎంతో సంతోషకరమైన రోజు. ఆ రోజు మా దగ్గర 90 సంవత్సరాల పర్సన్స్ కూడా ఉన్నారు. మాకు ఈ అకామిడేషను సుధిరెడ్డి గారి టైంలో పంచాయతీ ఉన్నప్పుడు ఈ అకామిడేషన్ అరేంజ్ చేశారు. ఈ రోజున అకామిడేషన్లో మేము అందరం ఉండి రకరకాల ఆటలు, పాటలు, క్యారమ్స్, చెస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నీ కూడా నిర్వహించుకుంటూ మేమే చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఇది చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుకుంటూ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం మాకు ఇచ్చిన ప్రైమ్ 9 యాజమాన్యానికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. మేము ప్రగతినగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెంబర్ని. నేను ఇక్కడ 2016 నుంచి ఈ అసోసియేషను నడుస్తుంది. మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఇక్కడికి వచ్చి ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా, ఎవరికి ఏ విధమైన వైవిధ్యాలు లేకుండా చాలా సక్రమంగా అన్ని పనులు నిర్వహిస్తున్నాం. ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు, అలాగే వనభోజనాలని, తర్వాత స్కూళ్ళకి పుస్తకాలు, బట్టలు ఇవన్నీ కూడా మేము మా సొంత ఖర్చులతో మా డబ్బులు వేసుకుని మేము అందరికీ వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అలాగే ప్రతి సంవత్సరం 4-5 సార్లు యాత్రలకు కూడా మేము మా సీనియర్ సిటిజన్ సభ్యులు విత్ ఫ్యామిలీస్తో మేము వెళ్తూ ఉంటాము.
మాకు చాలా ఇది మాకు ఆఫ్టర్ రిటైర్మెంట్ మాకు ఇక్కడ చాలా కాలక్షేపానికి చాలా అనువుగా ఉంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మేము కూకట్పల్లి ప్రగతి నగర్ హైదరాబాదు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళము. దగ్గర మా సీనియర్ సిటిజన్ సభ్యులము ఒక 350-400 దాకా అసోసియేషన్గా ఏర్పడి ఒక కమిటీని నిర్ణయించుకున్నాము. 2016లో ఇది ప్రారంభించబడిందండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము కార్తీక మాసం కానీ ఇతర కార్యక్రమాలు కానీ సీనియర్ సిటిజన్కి సంబంధించినటివి, అంటే మేము పెద్దవాళ్ళము, రిటైర్డ్ అయిన వాళ్ళము, 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరము హాయిగా విశ్రాంతి తీసుకొని మానసికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు పెద్దలు ఇది నిర్ణయించారు. వారు మాకు ఈ ప్రగతి నగర్లో ఒక సీనియర్ సిటిజన్ ఆఫీసు కూడా ప్రొవైడ్ చేశారండి. ఆఫీసును ప్రొవైడ్ చేస్తే దాంట్లో మేము ప్రతిరోజు ఉదయము సాయంత్రము న్యూస్ పేపర్లు కానీ, క్యారమ్ బోర్డ్స్ కానీ, చెస్ కానీ అలాంటి ఎంటర్టైన్మెంట్స్ చేస్తాము. అప్పుడప్పుడు మా ఫ్యామిలీస్ అందరం కలిసి కూడా వన్ డే టూర్లు, అంటే తెలంగాణలో వన్ డే టెంపుల్స్ కానీ ఇతరత్ర ఏదైనా పుణ్యక్షేత్రాలు కానీ అన్నిటికీ దర్శించుకొని హ్యాపీగా మేమే వంటలు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. అప్పటి నుంచి ఇప్పుడు 2016 అంటే 10 సంవత్సరాల నుంచి ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా సిహెచ్ కామయ్య గారు ఉన్నారు. వారి సారథ్యంలో కూడా మా కమిటీ కమిటీ కాల పరిమితి 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కామయ్య గారిని మళ్ళీ ఏకగ్రీవంగా యునానిమస్గా అంటే ఆ అభిమానంతో ఎంచుకున్నాము. ఆయన ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేసుకుంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము. ఇది మా సీనియర్ సిటిజన్స్కి ప్రగతి నగర్లో ఉన్న మా లాంటి వాళ్ళకందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలు హాయిగా సెటిల్ అయ్యారు. మేము పెద్దవాళ్ళం విశ్రాంతి తీసుకుంటున్నాము. దేవుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తూ హ్యాపీగా ఉంటున్నాము. అందరికీ కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రగతి నగర్ వారి 10వ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వనభోజనాల కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో మేము ఫ్యామిలీలతో సహా పిల్లలతో సహా వచ్చి మాకు ఈ సీనియర్ సిటిజన్ అంటే 60 సంవత్సరాల తర్వాత దొరికే ఈ అవకాశాన్ని మేము ఎంత ఎంజాయ్ చేసి సద్వినియోగం చేసుకుంటాం అనేది మా ఆనందానికి అసలు అవధులు లేవు. మా మెంబర్స్ కానీ, మా వాలంటీర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క అసోసియేషన్కి ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలా తోడ్పడి చాలా కష్టపడి పనిచేస్తారు. మనది అనుకుంటూ ముందుకెళ్తాము. అందువల్లే ఈ సక్సెస్, ఈ విజయాలన్నిటికీ కారణమైంది ఏంటంటే మా సభ్యులందరూ కూడా ఇదంతా మనది అని ప్రోత్సాహంతో ముందుకొచ్చి కష్టపడి చేస్తారు. ఆ చేయటం మూలంగానే ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ చేసుకుంటున్నాము. కాబట్టి ఇది అంతా మాది ఒక వసుదైక కుటుంబం లాంటిది, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేమందరం. వినోద కార్యక్రమాలంటే యాత్ర ఉంటుంది. ఆ యాత్రలో మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ఫ్యామిలీలతో వెళ్తాము, పిల్లలతో వెళ్తాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. దైవ దర్శనాలు చేసుకుంటాము. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క సభ్యుడు కూడా పాల్గొంటారు. అంగన్వాడీ స్కూల్స్ కానీ, ఏదైనా పేద విద్యార్థులకు కానీ, చదువుకునే వాళ్ళకి కానీ ఇంట్లో ప్రతి ఒక్క సభ్యుడు కూడా పాల్గొని వాళ్ళకి సహాయం చేసి, అలాగే ఒక కుర్రోడిని చదివిస్తున్నారు. మా గురుతుల్యులైన శాశ్వతరావు గారు, ఆయన ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పుడు అంటే దగ్గర ఒక 20 years నుంచి ఆయన సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకి వచ్చిన దాంట్లో తోచింది నలుగురిని కలుపుకొని ముందుకెళ్తూ 20 సంవత్సరాల నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఆయన మా సభ్యుడు అవటం మాకెందరికీ గర్వకారణం. మా గురుగారులు అంటారు, ఆయన కూడా చేసింది చేయకుండా మాకు కూడా అలవాటు చేసి మమ్మల్ని అందరినీ పిలిచి దాంట్లో కలిపి ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఈ టైంలో ఈ వయసులో ఎందుకంటే గొప్ప చేయలేము, ఇది చాలా గొప్పది కనుక పిల్లలు చదువుకోలేని వాళ్ళని చదివించడం అలాంటిది. అలాగే ఉమెన్స్ మానసిక పరిస్థితి బాగోలేని ఉమెన్స్ యొక్క ఆశ్రమం ఒకటి ఉంటే ఆయన పాపం కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నారు. అలాగే మేమందరం కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా హెల్ప్ చేసి వచ్చాము. మాకు తోచింది చేయగలిగినంత మేము చేసి వచ్చాము. అలాగే ఎయిడ్స్ పిల్లలు ఉన్నారు,
ఆ ఆశ్రమానికి కూడా పాపం ఆయన దారి చూపించారు, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందన్నారు. అక్కడ కూడా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళకి తోసినట్టుగా వేసుకుని ఆయన ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేసాం. ఇలాంటి సహాయ కార్యక్రమాలు అన్నీ కూడా శేషగిరి గారి ఆధ్వర్యంలోనే చేసాము. ఎందుకంటే ఆయనే ఈ దారి చూపించారు మాకు. లేదు మా ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలాంటి సహాయ కార్యక్రమాలు మాత్రం ఆయన ద్వారానే మాకు అబ్బినయ్యి మేము చేస్తున్నాము. ఆయన చేస్తున్నారు, అదే దాన్ని మేము ఆయన తదనంతరం కూడా నడుపుతామని చెప్పేసి అని ప్రయత్నం చేస్తున్నాము. కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ లైన్ వారికి ధన్యవాదాలు.